అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన కుబేరా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా నాగార్జున, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి నాగచైతన్యతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా చైతూ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సరదా సమాధానాలు చెప్పారు. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల గురించి ఎస్ఎస్ రాజమౌళి భలే చెప్పాడని, నిజంగానే మొండి పట్టుదల ఉన్న దర్శకుడని నాగచైతన్య అన్నారు. ఆయన సినిమాలకు వర్క్ చేసే ఒక గ్యాంగ్ ఉంటుందని, అందరూ ఒక సింక్లో ఉంటారని, లవ్ స్టోరీ టైంలో తాను ఏదైనా శేఖర్కి చెప్పాలంటే వారితో చెప్పి కన్విన్స్ చేసేవాడినని, అప్పుడప్పుడు వాళ్ల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని తెలిపారు. శేఖర్ కమ్ములతో వర్క్ చేయటం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని నాగార్జున అన్నారు. ఎన్నో రోజులు పనిచేశామని అనేది పక్కన పెడితే అదొక వర్క్ షాప్లా అనిపిస్తుందని, డిఫరెంట్ యాక్టర్గా ఫ్రెష్గా బయటకు వస్తామని చైతన్య తెలిపారు. సినిమాకి సంబంధించి వర్క్షాప్లో పాల్గొనాలనుకున్న కోరిక లవ్ స్టోరీతో తీరిందన్నారు. శేఖర్ మానిటర్లో చూస్తూ వేళ్లతో జుట్టును తిప్పుతూనే ఉంటారని, అందుకే ఆయన హెయిర్ ఉంగరాలు తిరిగిందని సరదాగా చెప్పారు. కాలేజ్ డేస్ నుంచే తనకు అలవాటుందని, సినిమా మేకింగ్లో అది ఎక్కువైందని దర్శకుడు అన్నారు. కుబేరా సినిమాలో నటించడం ఎలా అనిపించింది అని నాగచైతన్య తన తండ్రిని ప్రశ్నించగా, తన జోన్కి పూర్తిగా బయటకు వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశానని బదులిచ్చారు. హీరోలా నడవొద్దు, మామూలుగా నడిస్తే చాలని ఫస్ట్ రోజే శేఖర్ కమ్ముల చెప్పాడని నాగ్ తెలిపారు. ఆయన స్టైల్కి అలవాటు పడటానికి 2-3 రోజులు టైం పట్టిందన్నారు. గతంలో ఎన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేశానని, శేఖర్కి పూర్తిగా సరెండర్ అయిపోయానని, ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయానని చెప్పారు. నాగార్జున యాక్టింగ్ చూసి చాలాసార్లు కళ్లల్లో నీళ్లు తిరిగాయని, టెర్రిఫిక్గా పర్ఫార్మెన్స్ చేశాడని శేఖర్ కమ్ముల తెలిపారు. కుబేరా సినిమా ఆయన ఒప్పుకోగానే జంప్ చేశానని, నాకు తప్ప ఇంకొక్కరిని ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేదని అన్నారు. సినిమా వర్క్ పూర్తయ్యాక దేవిశ్రీ ప్రసాద్కి కాల్ చేస్తే తన క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదని అన్నాడని నాగార్జున తెలిపారు. డిఎస్పీ శేఖర్ కలిసి వర్క్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఈ కాంబినేషన్ క్రేజీగా అనిపించిందని నాగచైతన్య అన్నారు. ఫస్ట్ డే సెట్స్కి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్టలేకపోయానని, ఆయన తన క్యారెక్టర్లోకి పూర్తిగా లీనమైపోయారని నాగ్ పేర్కొన్నారు. ఎప్పుడైనా 10 రూపాయలుంటే బావుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా అని నాగచైతన్య అడగ్గా, కాలేజీ రోజుల్లో అనిపించేదని నాగార్జున అన్నారు. ఇంట్లో వాళ్ళిచ్చిన మనీ అంతా అయిపోయిన తర్వాత సిగరెట్ ప్యాకెట్ కోసమో, రెడ్ వీల్స్ కోసమో అవసరం అవుతుంది, కానీ అప్పుడు డబ్బులుండేవి కాదన్నారు. శేఖర్ కమ్ముల మాత్రం మన వద్ద ఉన్న డబ్బంతా అయిపోయాక ఎవరైనా ఏదైనా తింటున్నా, ఎక్కడికైనా బయటకు తిరగటానికి వెళుతున్నా ఇంకా మనీ ఉంటే బాగుండేదే అని అనిపించేదని అన్నారు. చిన్నప్పుడు ఫాదర్ జేబులో నుంచి కొట్టేసిన అమౌంట్ ఎంత అని చైతూ ప్రశ్నించగా 50 పైసలు అని శేఖర్ బదులిచ్చారు. 2 కరెన్సీ నోట్లు తీసుకున్నానని నాగార్జున చెప్పారు. 2 రూపాయల కరెన్సీ నోటు తీసుకున్నట్టు నాగార్జున చెప్పారు. ఇలా సరదాగా సాగిన కుబేర్లతో ఇంటర్వ్యూ ఆకట్టుకుంటోంది. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అని మీరు ఎవరినైనా ప్రశ్నించారా అని అడిగితే, నేను అడగలేదు గాని మా నాన్న నన్ను అడిగేవారు అని శేఖర్ సమాధానమిచ్చారు. చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువగా తినటంతో అమ్మ ఆ మాట అనేదని నాగార్జున చెప్పారు. మీకు 500 కోట్లిస్తే ఎలా ఖర్చు చేస్తారు అని నాగచైతన్య అడిగిన ప్రశ్నకు శేఖర్ అయితే సినిమాలు తీస్తాడని నాగార్జున తెలిపారు. ఇతరుల నుంచి తాను ఎప్పుడూ అప్పు తీసుకోలేదని నాగ్ చెప్తే తాను తీసుకున్నానని శేఖర్ చెప్పారు. నాగార్జున కోసమే వాట్సాప్ వాడుతున్నానని, అది కూడా కాల్స్ కోసమే అని దర్శకుడు వెల్లడించారు. ఇలా సరదాగా సాగిన కుబేర్లతో సాగిన నాగచైతన్య ఇంటర్వ్యూ ఆకట్టుకుంటోంది.